చాలా మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు. మీకున్న ఆలోచన ఏమిటంటే, త్వరగా పెళ్లి చేసేసుకుంటే నాకున్న శారీరక శోధనలో నుండి నేను బయటపడిపోతా. పెళ్లి చేసేసుకుంటే నా శరీరంలో ఉన్నటువంటి ఆ శోధనలను నేను జయించేస్తా. వినండి, పెళ్లి ఎప్పటికీ పాపమునకు విరుగుడు కానే కాదు. పెళ్ళి అయినటువంటి వాళ్ళల్లో చాలా మంది వ్యభిచారం చేసేవాళ్ళు లేరా? పెళ్ళైన తర్వాత భార్య ఉన్నప్పటికీ భర్త ఉన్నప్పటికీ అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు లేరా? న్యూస్ పేపర్లో చూడండి, అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను చంపించేసిన భార్య లేదా? అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను చంపించేసినటువంటి భర్త లేడా? అక్రమ సంబంధం పెట్టుకొని పిల్లలను చంపేసినటువంటి తల్లిదండ్రులు లేరా? వీళ్ళందరూ ఎవరో తెలుసా? పెళ్ళైన తర్వాత అపవిత్రతకు చోటిచ్చేవాళ్ళు. మన మధ్య ఈరోజు వాక్యం వింటున్న వారిలో అక్రమ సంబంధం పెట్టుకునే వారు ఉన్నారు. వింటున్నావా సహోదరే, సహోదరుడా? నీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. పెళ్ళయింది, అక్రమ సంబంధం పెట్టుకున్నావు, ఏమీ ఎరగనట్టుగా మందిరంలోకి వచ్చి కూర్చుంటున్నావు. ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ కుక్క తోక వంకర్లా మళ్ళీ నీ అక్రమ జీవితమే, అక్రమ సంబంధమే, అక్రమమైనటువంటి విధానమే. జాగ్రత్త, ఏం జరగబోతుందో హెచ్చరికతో కూడిన సందేశాన్ని దేవుడు ఇస్తున్నాడు. వినో.